రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులలో ఈ కల్వకుర్తి నెట్టెంపాడు బీమా పెట్టి ఆయన చనిపోయే వరకు దాదాపుగా 70-80% కంప్లీట్ చేశాడు. ఆయన మళ్ళీ తర్వాత ఎవరు రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు రూపాయి పెట్టలేదు, దాన్ని కంటిన్యూ చేయలేదు. రాజశేఖర రెడ్డి చనిపోయినాడు ఎట్లున్నదో సేమ్ మధ్య మధ్యలో కొన్ని బిల్లులు చెల్లించడానికి డబ్బులు పెట్టుకునేవాళ్ళు. కేసీఆర్ గారు వచ్చినాక యుద్ధ ప్రాతిపదికన ఆయన వాటిని కంప్లీట్ చేశాడు. ఆయన కూడా 2 years పట్టింది. మరి పాలమూరు మీద ప్రేమ లేకపోతే మొట్టమొదటి పెట్టుబడి దాని మీద ఎందుకు పెట్టగలిగాడు? కల్వకుర్తి నెట్టెంపాడు దీని మీద ఎందుకు పెట్టాలి? కావాలని ప్రభుత్వం దాస్తూ ఉంది. హరీష్ రావు గారు బట్టబయలు చేశారు. ఏంది అది అంటే కృష్ణాలనేమో నీటి కేటాయింపులు మనకు పాలమూరు రంగారెడ్డికి లేవు. ఎందుకంటే మిగులు జలాల మీద ఆధారపడి ఉన్న ప్రాజెక్టే. అంతకుముందు ఏవేవి ఉన్నాయి మిగులు జలాల మీద? ఒకటి నెట్టెంపాడు, రెండవది కల్వకుర్తి, మూడవది ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్. ఈ 3 కంప్లీట్ అయినాయి కదా దాదాపుగా. ఆయకట్టు కూడా వాటి కింద పంటలు పండుతున్నాయి కదా, వాటికే దిక్కు లేదు ఈ రోజు వరకు. కొత్తగా పాలమూరు రంగారెడ్డికి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? నీటి కేటాయింపులు లేనప్పుడు హైడ్రాలజీ క్లియరెన్స్ రాదు కదా. రానప్పుడు నీకు పంటలకు ఇచ్చుకోవడానికి ఉండదు. బలవంతంగా దౌర్జన్యంగా మిగులు జలాలని చెప్పి అప్పుడు నడిచింది. ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్నప్పుడు అట్లా నడవదు. సమైక్య రాష్ట్రంలో అట్లా నడిచింది. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య ఓ పక్క పంచాయతీ అవుతుంటే అట్లా నడుస్తుందా? నడు. కాబట్టి ఈసీ క్లియరెన్స్ అనేది రాకుండా 1 ఎకరం కూడా మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకోటి ఇరిగేషన్ కోసం ప్రాజెక్టు కట్టే పరిస్థితి లేదు. తర్వాత బ్యాంకులు రుణాలు ఎప్పుడు ఇస్తాయి తెలుసా? ప్రాజెక్టులకు రుణాలే కదా దిక్కు. అంతేగా. ఆ రుణాలు రావాలంటే నికర జలాలు ఉండాలి, కేటాయింపు సరిగ్గా ఉండాలి, ఈసీ క్లియరెన్స్ ఉండాలి, హైడ్రాలజీ క్లియరెన్స్ ఉండాలి. ఇవన్నీ వాడు డబ్బులు ఇవ్వాలంటే ఇవన్నీ చూస్తాడు. లేకుంటే డబ్బులు పోతాయి, పంటలు పండియకుండా మన అప్పు ఎట్లా కడతారు అనుకుంటాడు. కాళేశ్వరంకు అవన్నీ ఉన్నాయి కాబట్టి 90,000 కోట్ల అప్పు దొరికింది. దీనికి లేవు కాబట్టి దీనికి అప్పు దొరకలేదు. దీనికి అసలు పొందన పెట్టద్దు అంటారు. పెట్టద్దు. రెండవది ఏంటంటే ఇక్కడ ఎన్జిటి స్టేలు వచ్చినాయి 2 ఏళ్ళు, అక్కడ స్టే లేదు, ఎక్కడా లేదు. మూడవది ఇక్కడ డబ్బులు పెట్టినా ఇమ్మీడియట్గా నీళ్లు వ్యవసాయానికి ఇచ్చుకోవడానికి స్టెబిలైజ్ చేసుకోవడానికి వీలవుతుంది. కాళేశ్వరంలో పాలమూరు రంగారెడ్డిలో అట్లా ఇమ్మీడియట్గా నీళ్ళు ఇవ్వడానికి ఉండదు ఈసీ క్లియరెన్స్ వచ్చేదాకా.